నెగటివ్గా చెప్తూ ఆయన్ని దుమ్మెత్తిపోస్తూ ఆనందం చేస్తూ పాటలు పాడుతూ ఉన్న వీడియోలను చేస్తున్నారంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరు చేయవదగింది కాదు. ఇది చేసేది కేవలం పైచాచిక, దీని మనోవృత్తి అంటాం. దీన్ని కేవలం దయ్యాలు మాత్రమే చేస్తారు. వీళ్ళు తమను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దయ్యాలా లేకపోతే మనుషులా అని చెప్పేసి ఈ వీడియోలో విపరీతంగా వస్తూ ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ మత ద్వేషాలను రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఈ మత ద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ అయినా, ఏ మీడియా అయినా, సోషల్ మీడియాలో వస్తున్న వాటన్నిటిని ఆ అకౌంట్లన్నింటినీ బ్యాన్ చేయాలి. అలా చేస్తున్న అందరి మీద కేసులు పెట్టి రిజిస్టర్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఈ రకంగా ఒకళ్ళ మత ద్వేషాన్ని రెచ్చగొట్టుకుంటూ మత సామరస్యానికి భంగం కలిగిస్తూ మనుషులు పీస్ అండ్ ఆర్డర్తో జీవించేటటువంటి అవకాశం లేకుండా కొంతమంది చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ మాధ్యమంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత విషయం అయింది మొత్తం ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నమ్మాలి, ఏది నమ్మాలి. మాకు ప్రభుత్వం పట్ల కానీ లేకపోతే పోలీసుల పట్ల కానీ ఎలాంటి అనుమానం అనేది ఏమీ లేదు. అయితే మేము ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని డీజీ గారితోనూ పోలీస్ అధికారులతో మాట్లాడి దీంట్లో తక్షణమే దీన్ని సరిగ్గా లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పిన దాన్ని మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా ప్రవీణ్ పగడాల గారి శ్రీమతి నిన్నటి వీడియోలో అందరూ శాంతిగా ఉండండి, అందరూ వారి మినిస్ట్రీకి వెళ్ళండి, పోలీసులను వాళ్ళ పని చేసుకొనివ్వండి, క్షమాపణ అనేది క్రైస్తవత్వం యొక్క ముఖ్య లక్షణం, క్షమాపణే కాదు ప్రేమ అనేది కూడా ఒక ముఖ్య లక్షణం, మేము ఎవరిని ద్వేషించట్లేదు అని చెప్పేసి ఆ రోజు బరియల్ సర్వీస్లో కానీ నిన్నటి వీడియో కానీ రిక్వెస్ట్ ఇచ్చారు. వాళ్ళ బ్రదర్ కూడా మేము ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. వాటిని కూడా మేము గౌరవిస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. అయితే క్రైస్తవ సమాజం ఇంకా మిగిలిన సభ్య సమాజం అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఇంకా చాలా అనుమానాలు ఈ కేసుని గురించి ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో నుంచి ఈ అనుమానాలను తొలగించడానికి నిష్పక్షమైన న్యాయమైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. జరిగిస్తున్నామని చెప్పాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి, ప్రజలకు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది. కాబట్టి ఈ పత్రిక మీట్ మూలంగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత 3 జడ్జీల ఆయన నాయకత్వంలో 3 జడ్జీలతోటి ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయండి. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సిట్ కానివ్వండి, దీనికి సంబంధమైన ప్రతిదీ కానివ్వండి, వారి యొక్క క్లోజ్ సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే అది నిజము బయటకు వస్తుంది. అది నిజంగా సరైన ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పేసేటువంటి నమ్మకము అన్ని సెక్షన్ల ప్రజల్లో, అటు ప్రవీణ్ గారిని అభిమానించేటటువంటి వాళ్ళల్లో, క్రైస్తవుల్లో, ఇటు ఆయన అలా కాదు తాగి తందనాలు చేస్తూ తాగి ఆ మత్తులో యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని చెప్పేసి వీళ్ళకు కూడా అందరికీ కూడా అది సమాధానంగా ఉంటుంది. అలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగి నిజాలు బయటికి రావాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. వెంటనే వాళ్ళు కానీ ముఖ్యంగా ఆ తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులకి మేము చెప్పేది ఏంటంటే, మీరు వెంటనే ఇతర మతస్థుల్ని కించపరిచేటటువంటి పదాలను ఉపయోగిస్తూ మీరు చేసేటటువంటి ఈ పదజాలాన్ని విరమించుకోండి, మీ యాక్టివిటీని విరమించుకోండి. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు, పోలీసు వాళ్ళు, జ్యుడిషియల్ కమిషన్ వస్తే వాళ్ళు నిర్ధారణ చేసి చెప్తారు. అప్పటిదాకా ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి నేను ఇక్కడ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో మాకు ఇక్కడ కొంతమంది ఇమ్మీడియట్ కూర్చొని ఉన్నారు పెద్దలు, వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని పట్టు. ఇది టోటల్గా మా అందరి తరఫున నేను చెప్తున్నటువంటి విషయాలు. ఇదే సందర్భంగా కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ని కూడా పంచుకుంటారు.
ముందుగా ఎవరైతే నేను చెప్తానో వాళ్ళే మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ వేదికని ఒక ఈ రాజకీయ ఇంకోటి ముందుకు చెప్తుంది, ఎలాంటి రాజకీయము ఈ కేసులో చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది రాజకీయ నాయకులు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ మీద దుమ్ము పోసుకుంటూ, అవి ప్రవీణ పగడాల గారి మిసెస్ కూడా నిన్న రిక్వెస్ట్ చేశారు, దీన్ని పొలిటికల్ చేయొద్దు అని చెప్పేసి. దయచేసి దీన్ని పొలిటికల్ చేయొద్దు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈయన మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆయన మీద గౌరవించిన వాళ్ళైతే ఆ గౌరవాన్ని ఆయన నింపుతూ ప్రవీణ్ గారి ఆత్మకు పూర్తిగా శాంతి కలిగేటట్టు దీన్ని అనవసరమైనటువంటి రాజకీయం దీన్ని చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు మిగిలిన విషయాలని నా సహచరుడు సోదరుడు సామిల్ ఆనంద్ కుమార్ గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఆయన కొన్ని విషయాలను పంచుకుంటారు మీతోటి. అవును, సరిపోతుంది. కానీ వాళ్ళు కూడా ఇంకా 2 పాయింట్ ఇంత మాట్లాడరు, 1-2 పాయింట్లు. ఓకే ఓకే మాట్లాడండి. ఆయన క్లోజ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, దగ్గరగా చూస్తున్నారు. 1-2 మాటలు మాట్లాడితే ఓకే. ఆయన ఒక్కడు మాట్లాడతారు, సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా నేనేం మాట్లాడానో దాంతోనే ఏకీభవిస్తున్నారు, అందరూ కూడా ఏకీభవిస్తున్నారు. ఓకే, ఆ మాట వాళ్ళు చెప్తారు. ఇక్కడ సామ్యూల్ ఆనంద్ గారు చెప్పేది, ఎందుకంటే ఆయనకి మెజిస్ట్రియల్ ఎంక్వైరీస్, కమిషన్ ఎంక్వైరీ చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో కొన్ని పాయింట్లు నాకు తెలియని కూడా కొన్ని ఉంటాయి, ఆయన చెప్తారు దాన్ని. అందరికీ ఈరోజు ఈ విషయం మీద చాలా సమగ్రంగా విస్తృతంగా రిటైర్డ్ అడిషనల్ డీజీపీ బాబురావు గారు మాట్లాడడం జరిగింది. నేను విషయాలు చెప్పదలిచాను ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం యావత్తు కూడా ఈ మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మీడియా ట్రయల్ జరగడం అనేది చాలా విచారకరం. ఒక మీడియానే కొన్ని బయటికి తీసుకొచ్చి, ఇదిగో చూడండి ఈయన తాగాడు, రోడ్డు మీద ఊక్కుంటూ వెళ్తున్నాడు, పడిపోయాడు, ఇది యాక్సిడెంటే, ఇది హత్య అయ్యేది కాదు అన్నట్టు నిరూపించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం, మరి వారు ఈ వీడియోలకి ఏటి ఆధారం అనేది కూడా ఎక్కడ బయటపడటం లేదు. ఆధారాలు ఉంటే, ఇవి జెన్యూన్ వీడియోస్ అయితే వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ టీంకి సమర్పించాలని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వారు విచారించి ఈ వీడియోలు ఎంతవరకు, ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది వారు తెలుస్తారు. అంతేగాని మీడియా ట్రయల్ అనేది, అంతేకాక ఒక ప్రముఖ పాస్టరు, చాలా పేరునిగ్గన వ్యక్తి, అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మీడియా ట్రయల్ అనేది చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు కూడా చాలా జరిగింది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్తో నేను ఏకీభవిస్తున్నాను, కానీ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ కండక్ట్ అ మీడియా ట్రయల్ బిఫోర్ ది యాక్చువల్ ట్రయల్ బిగిన్స్. కొంతమంది ఏమో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక డిఫెన్స్ లాయర్ లాగా వాళ్ళు వీడియోలు విడుదల చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు మన బాబురావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇది దయచేసి మానుకోవాలి. ఇది క్రైస్తవ సమాజాన్ని చాలా అవమానాలకి దారితీస్తుంది, వారి మనోక్షోభకు దారితీస్తుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇది దయచేసి మానుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అటు క్రైస్తవులకి, అలాగే వారికి ఎగనిస్ట్గా వీడియోలు చేస్తున్న వారు